శివయ్యా ఆకలియ్యా. చూసావా మామ తన ఆకలితో ఎంత అలమటిస్తున్నాడు. ఆకలియ్యా. మామ, గుడిలో ఉన్న దేవుడికి తెలియదా మామ గుడి ముందు బిచ్చగాడు ఎంత ఆకలితో ఉన్నాడు? లేదు లేదు మామ, ఆ శివయ్య తండ్రి ఇటువంటి వాళ్ళ కోసం ఎప్పుడూ తోడుగానే ఉంటాడు. సర్లే పదరా మామ, నువ్వు నీ వేదాంతం పద. మామ, నాదొక చిన్న సందేశం. చెప్పు. నా చిన్నప్పటి నుంచి ఎన్నో గుళ్ళు తిరుగుతున్నాను, అయినా సరే ఏ ఒక్క కోరిక నెరవేరలేదు. ఎంతోమంది మాలలు వేస్తున్నారు, దీక్షలు చేస్తున్నారు, పూజలు చేస్తున్నారు, అయినా ఈ సమాజంలో ఏమన్నా మార్పు వచ్చిందా? మనుషులు చంపుకుంటున్నారు మామ. ఇవన్నీ దేవుడికి కనపడవా మామ? మామ, మన ఆశల కోసం కోరికల కోసం దేవుణ్ణి ఎప్పుడు పూజించకూడదు మామ. భక్తి శ్రద్ధలతో ఏ రోజైతే దేవుణ్ణి పూజిస్తామో ఆయన ఎప్పుడు మనతోనే ఉంటాడు. అయినా ఆ దేవుడు మనల్ని చూడట్లేదని మీరు ఎలా అనుకుంటున్నారు మామ? ఓకే ఓకే మామ, నువ్వు చెప్పింది కరెక్ట్ అనుకున్నాం. గుడి ముందు ఎంతోమంది బిచ్చగాళ్ళు ఆకలితో అలమటిస్తున్నారు, మరి ఇవన్నీ దేవుడికి కనపడవా మామ? చూడు మామ, నిజానికి పుణ్యం తోడు, అబద్ధానికి పాపం తోడు, పాపానికి కర్మ తోడు. ఎవరి కర్మ ఎలా రాసి పెట్టాలో ఆ దేవుడికి ముందే తెలుసు, మనం చూస్తూ ఉండాలంతే. నువ్వు ముగించుకొని వచ్చేసే, నేను వెళ్తాను. తండ్రి శివయ్య, నీకు పెట్టిన నైవేద్యాన్ని అతని ఆకలి కోసం తీసుకెళ్తున్నాను తండ్రి. వస్తున్నావా? అరే ఒక్క నిమిషం, అరే ఆగరా. చిచి, వాడు జాతి తక్కువరా, వాడికి ఎన్ని రోగాలు ఉన్నాయేంటో. వాడికి పెడితే లేని పని మనకొస్తారా బాబు? అయినా ఏ రోగమైనా నాకే వస్తుందిరా, కడుపుకేం తెలుసురా జాతి గురించి. ఆకలి ఎవరికైనా ఏ జాతికైనా ఒకటే. మనం ఎన్ని గుళ్ళు తిరిగినా ఎన్ని పూజలు చేసినా పుణ్యం రాదురా. ఇటువంటి వాళ్ళ ఆకలి తీరిస్తేనే ఆ పైవాడు మనల్ని కనుకరిస్తాడు. ఒరే, ఇప్పుడేంటి వాడికి తొక్క తీసి నోట్లో పెడతావేంటి? చిచి, టైం వెళ్తుంది బా. ఒక్క నిమిషం ఆపరా, వాడిని చూడరా. వాడేంట్రా అలా ఉన్నాడు, అలా అయిపోయాడు? నువ్వు చెప్పింది నిజమేరా మామ, దేవుడు ఉన్నాడు రా.